भारत माता की, भारत माता की, भारत माता की। ना तेलंगाना కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు। दक्षिण काशी के भगवान राजराजेश्वर के चरणों में मेरा प्रणाम। आप सभी लोग अपना समय निकालकर मुझे आशीर्वाद देने आए हैं। मैं अभिभूत हूं, मैं सौभाग्यशाली हूं। मैं हृदय से आपका बहुत बहुत आभारी हूं। నా తెలంగాణ కుటుంబ సభ్యులారా, దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజరాజేశ్వరి యొక్క పాద పద్మముల దగ్గర నమస్కరిస్తూ, నిజంగా నేను ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి, మీ అభిమాన పాత్రుణ్ణి. ఇంత పెద్ద ఎత్తున మీరు తరలి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు। साथियों, कल देश में तीसरे चरण का चुनाव पूरा हो गया है। तीसरे फेज में कांग्रेस और इंडी अलायंस का तीसरा फ्यूज उड़ गया है। मित्रलारा, अभी 4 चरण के चुनाव बाकी है। जनता जनार्दन के आशीर्वाद से बीजेपी और एनडीए तेजी से विजय रथ को बहुत जनता जनार्दन आगे ले जा रही है। यहां करीमनगर में तो आपने बीजेपी एमपी की जीत पहले ही सुनिश्चित कर दी है। कांग्रेस की हार यहां इतनी पक्की है कि बहुत मुश्किल से वो किसी को चुनाव लड़ने के लिए मना पाई। और बीआरएस का यहां कोई अता पता ही नहीं है। మిత్రులారా, నిన్ననే 3వ దశ ఎన్నికలు దేశంలో ముగిసిపోయినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ, ఈ విపక్ష కూటమి ఆ ఫ్యూజ్ తొలగిపోయింది, ఊడిపోయింది. ఇప్పుడు 4వ దశ ఎన్నికలకు చేరుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ యొక్క కూటమి ఈరోజు స్పష్టమైనటువంటి మెజార్టీ సాధించే దిశలో మనం ముందుకు పోతా ఉన్నాము. ఇక్కడ కరీంనగర్లో మన ఎంపీ, బీజేపీ ఎంపీ విజయము ఖాయమైపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద ఎవరో అభ్యర్థిని బరిలోకి దించారు, కానీ ఓటమి కూడా ఖాయమైపోయింది. ఇక బీఆర్ఎస్ గురించి పూర్తిగా కరీంనగర్ లో అడ్రస్ అంతా కూడా గల్లంతైపోయింది.